गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। हे हनाक महिमानस्य चंदे प्रभु बेचल साध्या सत्यदेवाय गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा। నమస్తే అండి, నేను మీ వీరు మామని మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాల్ని మా ఆఫీస్ ఆధ్వర్యంలో మరి చేస్తూ ఉంటాం 5 రాత్రులు. మరి ఈ రోజున ఓంకార గణపతిగా, ఎందుకంటే ఎక్కడైతే చదువు అందరికీ ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. ఎందుకంటే చదువే అన్నిటికన్నా ముఖ్యం. అందుకోసమనే ఈసారి కలశం అనేది కూడా మనందరికీ కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ఒక భాగం కాబట్టి కలశం మరియు ఓంకార గణపతిగా ఈసారి మేము ఈ గణపతిని పూజించడం చేసిన తర్వాత 5 రోజులు చేసిన తర్వాత కుంకుమ పూజ అనంతరం ఈరోజు ఈ ఓపెన్ టాప్ ఒక కార్లో, ఎందుకంటే మాది ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కాబట్టి వినాయకుడికి మాత్రమే మనం ఎలాగైనా చేసినా కూడా పూజలు దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మా బుజ్జి గణేశుడిని ఈ ఓపెన్ టాప్ కార్లో, అది కూడా ఒక కాన్సెప్ట్ స్టాప్ చైల్డ్ అబ్యూస్, చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. దీన్ని మనం ఆపాలి. మొట్టమొదటిగా మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా పూజించాలి. మన తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, మనకన్నా ఒక్కరోజు పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి కాళ్ళకి నమస్కరించడం అనేది అది చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్పించాలి. ఎక్కడైతే పెద్దలు రెస్పెక్ట్ఫుల్గా మనం ఉంచగలుగుతామో, మనం ఉండడం చూస్తామో ఆ సమాజం చాలా బాగుంటుంది. ఎంతోమంది మరణానికి కారణం ట్రాఫిక్ రూల్స్ మరి పాటించకపోవడం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరణానికి కారణం ఎటువంటి వ్యాధి కాదు, కేవలం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మాత్రమే. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఇది. మనం నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా ఈ విష సంస్కృతి అయితే కనుక మన నరాల్లోకి పాతుకుపోతుంది. ఈ డ్రగ్స్ మహమ్మారిని ప్రతి ఒక్కరూ కూడా, తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి చెప్పాలి డ్రగ్స్ వల్ల ఏం జరుగుతుంది అని. మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ఉన్న చాలా చిన్నపిల్లలు కూడా డ్రగ్స్కి బానిసయ్యి వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా మేమే ఒక మహారాజును అన్న వీతులు, ఎందుకంటే అది ఒక మత్తు అనమాట. ఇవన్నీ మానుకోవాలి అనే ఒక సందేశంతో ఈ రోజున మా ఆఫీస్ నుంచి బీచ్ రోడ్ వరకు కూడా ఈ ప్లకార్డ్స్తో ఈరోజు ఊరేగింపుని మరి నిర్వహిస్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఉత్సవాలను ఎంత బాగా చేసుకుంటామో మనం మన సమాజాన్ని కూడా అంతే కాపాడుకోవాలి. ఇదే మా నినాదం, ఇదే మేము చెప్పాలనుకున్నది. ఎప్పుడు కూడా మీ వద్దకు మంచి ఈవెంట్స్తో, మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం. విశాఖపట్నం ఎప్పుడు ఆదరిస్తుంది. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు కూడా మాకు అలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ వీరు మామ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బోలో గణేష్ महाराज की जय। बोलो गणेश महाराज की गणपति बप्पा।